అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భక్తి కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి భక్తి సినిమా, అందులో ఒక పాట గురించి మనం చెప్పుకోబోతున్నాం. పాట అనేది ఎలా పుట్టింది అంటే, నేను ప్రతి ఎపిసోడ్లోనూ ఇది నేను రిపీట్ చేస్తున్నాను. అది ఏదో సోది చెప్తున్నాడు ఈయనని మీరు అన్యదా భావించవద్దు. ఎందుకంటే ముందు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఇది చూడకపోవచ్చు, ఇది చూసిన వాళ్ళు తర్వాత చూడకపోవచ్చు. కాబట్టి పాట గురించి చెప్పడం నా ధర్మం. అంచేత ఈ పాట అనేది ఎలా పుట్టిందంటే, ఒక పల్లె సీమల్లో పల్లె పదాలు పాడుకునేవాళ్ళు, కష్టించి పని చేసుకునేవాళ్ళు అందరూ కూడా ఆ పాట పాడుతూ వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోవడానికి ఈ పాటలు పాడతారు. అంటే అవి భక్తి పాటల, లేకపోతే మామూలు పాటల, ఏం పాటలు అనేది కాదు. ఏదైనా సరే భగవంతుడు భక్తి రూపంలో వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి మంచి శబ్దాలే మంచి పాటలుగా ఉద్భవించాయని మనం చెప్పుకుందాం. అయితే సరే, ఈరోజు మనం చెప్పుకునేది ఏమిటంటే, 1973లో విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏమిటంటే, ఆ సినిమా ప్రేక్షకుల్ని, అశేష ప్రజానీకాన్ని విశేషంగా అది అలరించింది, ఆదరించారు ప్రేక్షకులు. ఆ అద్భుతమైనటువంటి సినిమా ఏమిటంటే, అది భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రం అన్నమాట. ఇందులో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ టైటిల్ రోల్ని అది పోషించారు. ఆ సినిమా భక్త తుకారాం. ఈ భక్త తుకారాం అనే సినిమా మహారాష్ట్రలో పాండురంగని యొక్క భక్తుడు తుకారాం అనేటటువంటి ఒక భక్తుడు, ఆ భక్తుడి యొక్క ఆయన గొప్పతనం, ఆయన పాండురంగని సేవించినటువంటి విధానం గురించి అందులోంచి ఈ సినిమా తీసుకోబడింది. దాని ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిందనమాట. ఈ పాటను ముందుగా పాట రాసిన వారి గురించి మనం మాట్లాడుకుందాం. పాట ఎవరు రాశారు అంటే, నిజంగా మహారచయిత. ఆయన ప్రకృతిలోను లయించేటటువంటి శబ్దాలని ఆయన ఆకట్టుకుని, ఆ శబ్దాలనే అంటే ప్రకృతి నుంచి లయించినటువంటి ఒక గొప్ప భావుకత కలిగినటువంటి ఒక రచయిత, మహారచయిత అనమాట. ఆయనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన పాటలన్నీ కూడా ఆణిముత్యాలే. ఆయన ప్రతి అక్షరం కూడా సరస్వతీదేవి యొక్క కంఠాన్ని అలంకరించేటటువంటి అక్షరాలు. ఆయన శబ్దాలు కానీ అక్షరాలు కానీ ప్రతి అక్షరం కూడా ఒక మాలగా కట్టి సరస్వతీదేవిని అలంకరించవచ్చు. అంత అద్భుతమైనటువంటి ఆ మహానుభావుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ పాట రాశారు. అయితే ఈ పాట గురించి చెప్పాలి అంటే, ఈ పాటలో ఈ పాట రాశారు కదా ఆయన పాట రాశారు. అసలు పాట ఎలా రాస్తారు? ముందు పాట ఎలా రాస్తారంటే, పూర్వకాలంలో ఒక పాట రాసేసిన తర్వాత సంగీత దర్శకుడు దానికి ట్యూన్ కట్టేవాడు. అంటే స్వర్ణయుగంలో విషయం చెప్తున్నాను నేను, అంటే 50-60 ఏళ్ల క్రితం మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే, సంగీత దర్శకుడు ట్యూన్ మాత్రమే ఇస్తున్నాడు. ట్యూన్ అంటే ఆయన పాట ఏమి రాయడు, అక్కడ ఈ రకంగా రాయమని కూడా చెప్పడం. ఒక ట్యూన్ ఇచ్చేస్తాడు. ఆ ట్యూన్కి ఈ రచయిత పాట రాయాలి. పాటలు అంటే రచయితలు అంటే ఇందులో 2-3 ఉన్నారు. అంటే కొంతమంది స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా లిరిక్ రైటర్లుగా చేస్తున్నారు. కొంతమంది మాత్రం కేవలం లిరిక్ రైటర్సే, అంటే పాటలు రాసేవాళ్ళే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ పాట విషయం గురించి మనం అనుకున్నప్పుడు
ముందుగా ఈ పాట రాయడానికి ముందు ఒక డిస్కషన్ జరుగుద్ది అనమాట. ఈ సంగీత దర్శకుడికి అలాగే నిర్మాత డైరెక్షన్కి, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అక్కర్లేదు, డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఒకటి నడుస్తుంది. సంగీత దర్శకుడు ముందు ఏమడుగుతాడంటే కథ స్థూలంగా కథ ఏమిటి అని అడుగుతాడు. ఆ కథ చెప్తారు. ఆ కథలో సిచ్యుయేషన్ ఏంటి, ఈ పాట రాయడానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను అది కూడా అడుగుతాడు. ఆ రెండు అడిగిన తర్వాత ఆయన బ్రెయిన్, అప్పటి వరకు ఆయన బ్రెయిన్ ఏం పనిచేయదు, సంగీత దర్శకుడు మామూలుగానే ఉంటాడు. ఎప్పుడైతే కథ మైండ్లోకి ఎక్కుద్ది, సిచ్యుయేషన్ మైండ్లోకి ఎక్కుద్ది, ఎక్కిన తర్వాత ఆయన ఆలోచించడం ప్రారంభిస్తాడనమాట ట్యూన్ గురించి. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క లిరిక్ రైటరు 10 ట్యూన్స్లు కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు, 10 ట్యూన్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది 1-2 ట్యూన్లతోటే ఓకే చేసేసి వాళ్ళు ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో మన అంటే చాలా పెద్ద రచయితలు అయితే ఈ 1-2 ట్యూన్స్ ఇచ్చేస్తే వాటిలో ఏది కావాలితే అది తీసేసుకుంటారు. అంటే ఇళయరాజా లాంటి వారు అనమాట. కొంతమంది రైటర్స్ ఏం చేస్తారంటే ఒక 4-5 ట్యూన్స్ ఇస్తారు. అది 4-5 ట్యూన్స్లో పాటలు రాస్తారు. ఆ పాటల్లో ఆ ట్యూన్కి పాటలు రాస్తే కొన్ని పాటలు నచ్చుతాయి, కొన్ని పాటలు నచ్చవు. నచ్చినవి పక్కన పెట్టేసి మళ్ళీ రాయమంటారు. మళ్ళీ ఇంకొక 4-5 సాంగ్స్ రాసి పట్టుకొస్తారు. అప్పుడు వడపోచి ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా సాంగ్ ఎలా ఉంది, ఎందుకంటే అది జనాల్లోకి వెళ్తే సూపర్ హిట్ అవ్వాలి. అంచేత ఆ విధమైనటువంటి ధోరణి పాట రాసే ముందు ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇందులో పాట గురించి మనం చెప్పుకుందామంటే ఘన ఘన సుందర కరుణా రసమందిర అని పాట రాశారు దేవులపల్లి వారు. దీనికి పి ఆదినారాయణ గారు సంగీత దర్శకుడు అనమాట. ఆయన ఎలాగిచ్చాడు ట్యూను, ఘన సుందర కరుణారసమందిర. ఆయన అలాగే పాట ఇవ్వడు, దానికి ట్యూన్ ఇస్తాడనమాట. ఆ ట్యూన్ ఎలా ఉంటుందంటే ఆ ట్యూన్ని ఏ రకంగానైనా మనం అంటే లిరిక్ రైటర్ వాడుకోవచ్చు. నా 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 అని ఇస్తాడు ట్యూన్. ఆ ట్యూన్లో ఇక్కడ రచయిత రాశాడు ఘన ఘన సుందర కరుణా రసమందిర అని రాశాడు పాట. అంటే ఆ ట్యూన్లాగా వచ్చింది. ఈ పాట ఈయన రాశాడనమాట. ఈ పాట రాయడంలోనూ ఈ ట్యూన్ ఇవ్వడంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా కొంతమందికి తెలియవు. అంటే ఆ సంగీతంలో టచ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కానీ తెలుస్తాయి. అయితే ఈయన ఇప్పుడు ఈ పాట ఆయన ట్యూన్ ఇచ్చారు కదా, ఈ పాటకి ఆయన రాశారు. ఇక ఆదినారాయణరావు గారి గురించి చెప్పాలి. సంగీత దర్శకుడు, ఆయన మహా ఉద్దండు అనమాట. ఏనాడు నుంచో ఈ దీంట్లో ఉన్నాడు, శతాబ్దాల తరబడి ఈ సంగీతంలో ఆయన పాతుకుపోయి ఉన్నాడు అనమాట. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని కాకినాడలో ఉండేటప్పుడు ఎప్పుడుదో అది దాదాపు 60 ఏళ్ళ పైనే, 60 ఏళ్ళు ఉండొచ్చు. అప్పటి నుంచి ఈయన ఫీల్డ్లో ఉన్నారు. ఎలాంటి ట్యూన్ అయినా సరే అవలీలగా ఇవ్వగలడు ఆయన అంజలీదేవి గారి భర్త. ఈ సినిమా కూడా అంజలీదేవి గారి ప్రొడక్షన్ ఇది, ఆయనే సమర్పించాడు. ఈ పాట అద్భుతమైన పాట ఇది. ఇందులోనూ ఘనాఘన సుందర కరుణారస మందిర అనే పాట సినిమా భక్త తుకారాము. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఇది షూట్ చేశారు. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ ప్రధానంగా ఆయన మీదే ఈ పాటను షూట్ చేశారనమాట. ఇప్పుడు పాట ఉంటుంది, ఒక పాట ఉంది. ఈ పాటల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. కొన్ని పాటలు ప్యాటర్న్స్ ఉంటాయి, వాటికి ప్యాటర్న్స్ అని ఒక చిన్న
అంశం అనమాట. అది పాటలోనే మధ్యలో వస్తుంది. అది ఆ ప్యాటర్న్ వల్ల ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. ఉదాహరణకి ఏదైనా మనం చెప్పుకోవచ్చు, ఏ సాంఘిక సినిమాలో పాటైనా మనం తీసుకోవచ్చు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక ఈడియట్ సినిమా ఉందనుకుందామండి. ఆ ఈడియట్ సినిమాలో ఒక పాట ఉంది, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అనే పాట ఉంది. ఆ పాట ఆ వరడు రావడంతో వెనకాల టేం 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 అని వచ్చింది. అది ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ వల్ల ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట. ప్రతి పాటకి కూడా మధ్యన ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ వల్ల సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్నమాట. సరే, ఇంతకు ఈ పాట మన కాన్సెప్ట్ ఏంటి? ఈ పాట ఏ రాగంలోనిది, ఈ పాట వాడిన రాగం ఏమిటి అని అనుకున్నాం కదా. ఆదినారాయణరావు గారు ఎన్నో రాగాలు దీనికి, అంటే ఆయన సొంత సినిమా కదా ఇది, ఎన్నో రాగాలు వాడారు దీంట్లో. చూసుకున్నారు. అన్నిటిలోకెల్లా రారాజు లాంటివి మకుటాయమానమైనటువంటి ఒక రాగం ఉంది. ఆ రాగం ఏమిటయ్యా అంటే మోహన రాగం. ఆ మోహన రాగంలో ఈ పాటని కంపోజ్ చేశారండి. నిజంగా ఈ పాట మధ్యలో ఎన్నో గమకాలు, పాటకి అక్షరానికి ఒక సెంటెన్స్ వచ్చిందంటే దానికి ఎన్నో గమకాలు, ఎన్నో అద్భుతమైనటువంటి రాగమాలికలు అన్నిటితోటి కూడా ఆయన మహానుభావుడు చాలా అద్భుతంగా ఈ పాటని కంపోజ్ చేశారు. ఈ పాట ఇది మనం మోహన రాగంలో చేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి పాటతో, మంచి రాగంతో, అద్భుతమైనటువంటి పాటతో, మంచి సినిమాతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అందరికీ సెలవు. నమస్కారం.